హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా అయితే ఒక బిగ్ ఛాలెంజ్కి అయితే రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు టీమిండియా టోర్నమెంట్లో కనుక చూసుకుంటే టఫ్ ఛాలెంజ్ అయితే ఫేస్ చేయలేదు. మనం టీం ఆడిన 2 మ్యాచ్లు అయినటువంటి బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్తో కూడా చాలా ఈజీగా అయితే గెలిచేసింది. ఎక్కడ కూడా మన టీంకి ఆ టెస్టింగ్ టైమ్స్ అయితే కనిపించలేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ 2 టీమ్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. కానీ రేపు మ్యాచ్ ఆడబోయి న్యూజిలాండ్ టీంతో గెలవడం మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే న్యూజిలాండ్ టీం కూడా బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఓడించింది. అంతేకాకుండా న్యూజిలాండ్ టీమ్స్లో కూడా మన టీంలో లాగానే బ్యాటింగ్ డెప్త్ ఉంది, క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు, అలాగే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గా ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్లో టీమిండియాకి అయితే సమఉజ్జీగా కనిపిస్తుంది న్యూజిలాండ్ టీం. ఇక న్యూజిలాండ్ టీం గురించి కనుక చెప్పాలంటే టీమిండియా తర్వాత నా ఫేవరెట్ టీం అని చెప్తా. ఎందుకంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ కనుక చూసుకుంటే వాళ్ళు మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. మనకి మ్యాచ్కి ముందు కానీ మ్యాచ్ తర్వాత కానీ మనకి ప్రీ మ్యాచ్ ప్రజెంటేషన్లో కానీ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో కానీ ఎప్పుడు కూడా ఎలాంటి అనవసరమైన కామెంట్స్ అయితే చేయరు. అలాగే గ్రౌండ్లో కూడా ఎవరిని సెలెక్ట్ చేయరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు. మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా ఒకేలా ఉంటారు. కాబట్టి నాకు టీమిండియా తర్వాత నాకు న్యూజిలాండ్ టీం అంటేనే ఇష్టం. ఇక ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక చూసుకుంటే ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఓవరాల్గా ఉండే ఫార్మాట్లో 118 మ్యాచ్లు జరిగాయి. అందులో ఇండియా 60 మ్యాచ్లో గెలిస్తే న్యూజిలాండ్ టీం 50 మ్యాచ్లో గెలిచింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా అయితే పై చేయి. ఇంకా లాస్ట్ 5 వన్డే మ్యాచ్లో కూడా టీమిండియానే గెలిచింది, న్యూజిలాండ్ టీం ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. ఇక ఐసీసీ టోర్నమెంట్స్లో మాత్రం న్యూజిలాండ్ టీం అయితే టీమిండియాని కాస్త డామినేట్ చేసింది. వన్డే వరల్డ్ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మొత్తం 12 మ్యాచ్లు జరిగాయి. ఇండియా 5 మ్యాచ్లో గెలిస్తే న్యూజిలాండ్ టీం 6 మ్యాచ్లో గెలిచింది, ఒక మ్యాచ్లో అయితే రిజల్ట్ రాలేదు. అంటే ఐసీసీ టోర్నమెంట్స్లో మాత్రం న్యూజిలాండ్కి కాస్త ఎడ్జ్ అయితే ఉంది టీమిండియా పైన. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ 2 టీమ్స్ మధ్య ఒకే ఒక మ్యాచ్ అయితే జరిగింది, మనకి అందరికి తెలిసి ఉండదు. 2000 సంవత్సరంలో జరిగింది, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఆ మ్యాచ్లో అయితే టీమిండియాని అయితే న్యూజిలాండ్ ఓడించింది. ఆ మ్యాచ్లో కనుక చూసుకుంటే టీమిండియా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 260+ అంత స్కోర్ చేశారు. ఆ తర్వాత టీమిండియా అయితే స్కోర్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆ మ్యాచ్లో అప్పటి మన కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరియు మన స్టార్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ బాగా రాణించినప్పటికీ కూడా ఆ మ్యాచ్ అయితే మనం గెలవలేకపోయాం. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్కి మెరుగైన రికార్డు ఉంది గతంలో. అయితే ఇక్కడ టీమిండియాకి కాస్త అడ్వాంటేజ్ ఏంటంటే రీసెంట్గా ఇండియా మరియు న్యూజిలాండ్ టీం 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో 2 సార్లు తలపడ్డాయి. ఒకటి గ్రూప్ మ్యాచ్, ఇంకోటి సెమీఫైనల్. ఆ 2 మ్యాచ్ల్లో కూడా టీమిండియానే గెలిచింది. మనకి గుర్తుండే ఉంటుంది, ఫస్ట్ మ్యాచ్ అయితే ధర్మశాలలో జరిగింది గ్రూప్ స్టేజ్లో. ఆ మ్యాచ్లో మనకి విరాట్ కోహ్లీ 95 ఎంతో కొట్టాడు. ఇంకా సెమీఫైనల్ మనకు అందరికీ తెలిసే ముంబైలో వాంఖేడేలో జరిగింది. విరాట్ కోహ్లీ 50వ సెంచరీ చేశాడు, అలాగే శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేశాడు ఆ మ్యాచ్లో. అలాగే బౌలింగ్లో కనుక చూసుకుంటే మహమ్మద్ షమి 7 వికెట్ హాల్ తీసి టీమిండియాని గెలిపించడంలో కీ రోల్ అయితే ప్లే చేశాడు. కాబట్టి రీసెంట్ ఫామ్ కనుక చూసుకుంటే న్యూజిలాండ్పై టీమిండియాదే కాస్త పై చేయి. అలా అని చెప్పి న్యూజిలాండ్ టీంని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఐసీసీ టోర్నమెంట్స్లో ఒకలా పర్ఫామ్ చేస్తారు, నార్మల్ మ్యాచ్లో అయితే ఒకలా పర్ఫామ్ చేస్తారు. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుంది కనుక చూసుకుంటే మనం చూసాం, టీమిండియా అయితే ఆల్రెడీ 2 మ్యాచ్లు అయితే ఇక్కడ ఆడింది. 2 మ్యాచ్ల్లో కూడా మనం చేసి గెలిచాం. అలాగే ఇక్కడ పిచ్ అయితే స్పిన్నర్స్కి అయితే హెల్ప్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి అయితే ఏమాత్రం కూడా పెద్దగా హెల్ప్ అయితే ఉండదు. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేజింగ్కే ప్రిఫర్ చేస్తారు. కాకపోతే నాకు మాత్రం పర్సనల్గా టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చూడాలని రేపైనా. ఎందుకంటే ఆల్రెడీ మనం మొదటి 2 మ్యాచ్ల్లో చేసి గెలిచాం కాబట్టి ఒకవేళ సెమీఫైనల్లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఒకవేళ టీమిండియా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. అంతేకాకుండా టీమిండియా అయితే వరుసగా 12 సార్లు టాస్ అయితే ఓడిపోయారంట, అది కూడా ఒక రికార్డే. కాకపోతే ఇంకా 2-3 టాస్లు ఓడిపోయినా కానీ ఈ మిగిలిన 3 మ్యాచ్లు మాత్రం ఓడిపోకుండా ఉంటే అదే చాలు. ఇక రేపు మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ముందుగా మనకు వస్తున్న ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే రోహిత్ శర్మ అయితే మ్యాచ్ ఆడతాడో లేదో డౌట్ అంట. ఎందుకంటే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తనకేదో క్రాప్స్ వచ్చి కాస్త ఇబ్బంది పడుతున్నాడు, అందుకనే బ్యాటింగ్లో కూడా సరిగ్గా పాల్గొనట్లేదు నెట్ సెషన్లో అని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందో మనకైతే తెలియదు. ఒకవేళ రోహిత్ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే మ్యాచ్ అయితే ఆడాలి. ఇన్ కేస్ రోహిత్ శర్మ కనుక ఆడకపోతే శుభ్మన్ గిల్ అయితే కెప్టెన్సీ చేస్తాడు. ఓపెనర్గా అయితే కేఎల్ రాహుల్ అయితే పంపిస్తారు. అలాగే కేఎల్ రాహుల్ స్థానంలో నెంబర్ 5లో రిషబ్ పంత్ అయితే టీంలోకి వస్తాడు. నాకు తెలిసి మ్యాక్సిమం రేపు రోహిత్ ఆడతాడని అనుకుంటున్నా ఫిట్గా ఉంటే. ఇన్ కేస్ తను ఫిట్గా లేకపోతే సెమీఫైనల్ ముందు రిస్క్ ఎందుకు అనుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేస్తాడు, రిషబ్ పంత్ టీంలోకి వస్తాడు. ఇంకా అంతేకాకుండా మహమ్మద్ షమి గురించి కనుక చూసుకుంటే షమి కూడా లాస్ట్ మ్యాచ్లో కాస్త ఇబ్బంది పడ్డాడు బౌలింగ్ చేస్తున్నప్పుడు. కాబట్టి తన స్థానంలో హర్షదీప్ సింగ్ ఏమైనా తీసుకొస్తారా టీంలో కంటే మేబీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది.
ఇక్కడ తీసుకొచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే షమి మనకి చాలా ఇంపార్టెంట్ బౌలర్. కాబట్టి బిగ్ మ్యాచ్లో షమి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రేపు మ్యాచ్లో తనకి రెస్ట్ ఇచ్చినా పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ షమికి రెస్ట్ ఇస్తే హర్షదీప్ సింగ్ అయితే టీంలోకి వస్తాడు. ఇక అంతేకాకుండా ఇంకొక చేంజ్ అయితే ఉంటుంది, అది స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా చేంజ్ చేయాలి. అదేంటంటే మనకి జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్సే. అంటే కుల్దీప్ కాస్త డిఫరెంట్ యాక్షన్ అనుకో, తను చేయనామైన యాక్షన్ తను బ్రెస్ట్ స్పిన్నర్. కానీ అక్షర్ పటేల్, జడేజా మాత్రం ఇద్దరు సిమ్నర్స్ కిట్టిన స్పిన్నర్స్, ముఖ్యంగా ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే న్యూజిలాండ్ టీంలో 5 లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ టాప్ 8లో 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. డెవాన్ కాన్వే చూసుకున్నా, రచిన్ రవీంద్ర చూసుకున్నా, టామ్ లాథమ్ చూసుకున్నా, మైకిల్ బ్రేస్వెల్ చూసుకున్నా, అలాగే మనకి మిచెల్ శాంట్నర్ చూసుకున్నా, వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్సే. కాబట్టి రేపు మన మ్యాచ్లో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వెళ్ళడం కరెక్ట్ కాదు. కాబట్టి కుల్దీప్ ఎలాగో బ్రిస్ట్ స్పిన్నర్ కాబట్టి తనను మార్చకుండా అక్షర్ పటేల్ మరియు రవీంద్ర జడేజా వీళ్ళిద్దరిలో ఒకరికైతే రెస్ట్ ఇవ్వాలి. అయితే వీళ్ళ స్థానంలో ఎవరిని తీసుకురావాలంటే వాషింగ్టన్ సుందర్ లేదా వరుణ్ చక్రవర్తి. ఇక్కడ కూడా ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తా. నెంబర్ 7 వరకు బ్యాటింగ్ డెప్త్ చాలు, ఆల్రెడీ మనం సెమీఫైనల్కి వెళ్ళిపోయాం కదా, కాస్త రిస్క్ తీసుకున్నాం అనుకుంటే వరుణ్ చక్రవర్తిని తీసుకొని రండి. అలా కాకుండా మాకు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ కావాలి, మేము రిస్క్ తీసుకోలేం అనుకుంటే మాత్రం వాషింగ్టన్ సుందర్ని తీసుకురావాలి. వాషింగ్టన్ సుందర్ వస్తే ఏమవుతుందంటే నెంబర్ 8 వరకు అయితే ఆ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంటుంది. మరి చూద్దాం మన వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో. మన కెప్టెన్ మన కోచ్ ఇప్పటికైనా రిస్క్ తీసుకుంటారా, లేకపోతే ఈ మ్యాచ్ కూడా గెలిచి టేబుల్లో టాప్ 1 ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి బ్యాటింగ్ డెప్త్ ఉండేలా చూసుకుంటారా, మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో హర్షిత్ రాణా అయితే టీంలోకి వస్తారు. ఇక మన టాప్ 4 బ్యాట్స్మెన్స్ అయినటువంటి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ వీళ్ళ నలుగురికి అయితే న్యూజిలాండ్ పై మంచి రికార్డ్ అయితే ఉంది. విరాట్కి అయితే 6 సెంచరీలు ఉన్నాయి, గిల్కి అయితే ఒక డబుల్ సెంచరీ ఉంది, ఇంకొక సెంచరీ ఉంది. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా మంచి యావరేజ్ ఉంది. రోహిత్ శర్మ కూడా కివీస్ పై రన్స్ ఉన్నాయి. కాబట్టి మన టాప్ 4 బ్యాట్స్మెన్స్కి అయితే న్యూజిలాండ్ పై మంచి రికార్డే ఉంది. ఇక బౌలింగ్లో కనుక చూసుకుంటే మహమ్మద్ షమీకి అయితే న్యూజిలాండ్ పై మంచి రికార్డు ఉంది. మొత్తం 14 ఇన్నింగ్స్లో 37 వికెట్స్ అయితే తీసాడు, బెస్ట్ 7 for 57. అలాగే కుల్దీప్ కూడా కివీస్ పై మంచి రికార్డు ఉంది, మొత్తం 11 ఇన్నింగ్స్లో 20 వికెట్స్ అయితే తీసాడు. ఇక టీమిండియాలో ప్రాబ్లమ్స్ ఏం లేవా అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే మన స్పిన్నర్స్ కనుక చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయడం విఫలం అవుతున్నారు. మనకి బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో చూసాం, అలాగే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో చూసాం. ముఖ్యంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 35 for 5 దగ్గర నుంచి వికెట్స్ తీయలేకపోయారు. ఒక భారీ పార్ట్నర్షిప్ అయితే బంగ్లాదేశ్ టీం అయితే నెలకొల్పింది. అంటే వాళ్ళు కాబట్టి సరిపోయారు, కానీ అలా కాకుండా ఒక ఆస్ట్రేలియా టీము, ఈ న్యూజిలాండ్ టీము కానీ ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ అయితే అగ్రెస్కి వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మన స్పిన్నర్స్ అయితే ఈ వీక్నెస్ నుంచి అయితే ఓవర్కమ్ అవ్వాలి. అలాగే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా అంతే, పవర్ ప్లేలో బాగా వేశారు, ఆ తర్వాత 11 to 30 ఓవర్స్ మధ్యలో అయితే వికెట్స్ అయితే తీయలేకపోయారు. అఫ్కోర్స్ రన్స్ అయితే ఎక్కువ ఇవ్వలేదు, కానీ వికెట్స్ అయితే తీయాలి, ఎందుకంటే పెద్ద టీమ్స్తో మాత్రం అంత ఈజీగా ఉండదు. ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్లో వికెట్స్ కనుక తీయకపోతే ఖచ్చితంగా మ్యాచ్ ఫలితం అనేది మారిపోతుంది. కాబట్టి మన స్పిన్నర్స్ అయితే ఇంకాస్త ఎఫెక్టివ్గా అయితే బౌలింగ్ చేయాలి. అంతేకాకుండా టీమిండియా ఫీల్డింగ్లో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. మనం చూసాం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 2 క్యాచ్లు వదిలేశారు, అలాగే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 2 క్యాచ్లు వదిలేశారు. అంటే ఒకటి టఫ్ ఛాన్స్ అనుకో కుల్దీప్ యాదవ్ది. అయినప్పటికీ కూడా ఈ మ్యాచ్లో కాబట్టి సరిపోయింది, కానీ నాకౌట్ స్టేజ్లో మాత్రం అలా ఉండదు. ఖచ్చితంగా ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం గ్రాప్ చేసి కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనం మ్యాక్సిమం సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో ఆడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆస్ట్రేలియా టీంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు, 2023 వన్డే వరల్డ్ కప్లో చూసాం. కాబట్టి టీమిండియా కనుక చిన్న తప్పుల్ని రేపు సరి చేసుకోవాలి మ్యాచ్లో. ఇక న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే విలియన్ మరియు డెవాన్ కాన్వేతో ఓపెన్ చేస్తారు. విలియన్ కనుక చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తను సెంచరీ కొట్టి ఫామ్లోనే ఉన్నాడు. ఇక నెంబర్ 3లో కేన్ విలియమ్సన్ అయితే టీంలోకి వస్తాడు. విలియమ్సన్ కనుక చూసుకుంటే ఈ టోర్నమెంట్లో ఆడిన 2 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ కూడా ఈజ్ ఎ క్వాలిటీ బ్యాట్స్మెన్, కాబట్టి తను ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఫామ్లోకి అయితే వస్తాడు. అంతేకాకుండా విలియమ్సన్కి టీమిండియాపై మంచి రికార్డ్ అయితే ఉంది. కాబట్టి విలియమ్సన్ ఫామ్లో లేడు కదని చెప్పి తన లైట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఇక నెంబర్ 4లో రచిన్ రవీంద్ర అయితే టీంలోకి వస్తాడు. తను ఆడిన ఒక్క మ్యాచ్లో సెంచరీ చేశాడు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర అయితే స్పిన్నర్స్ని చాలా బాగా ఆడగలడు, అలాగే కేన్ విలియమ్సన్ కూడా స్పిన్నర్స్ని చాలా బాగా ఆడగలడు. కాబట్టి మన స్పిన్నర్స్ వీళ్ళిద్దరికి ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. నెంబర్ 5లో టామ్ లాథమ్ అయితే టీంలోకి వస్తాడు. టామ్ లాథమ్ కనుక చూసుకుంటే తను ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక 100, ఒక 50 కొట్టయితే మంచి ఫామ్లో ఉన్నాడు.
టామ్ లాథమ్కి కూడా టీమిండియాపై మంచి రికార్డు ఉంది. ఇక నెంబర్ 6లో గ్లెన్ ఫిలిప్స్ అయితే టీంలోకి వస్తాడు. ఫిలిప్స్ కనుక చూసుకుంటే అటు బాల్తో కానీ ఇటు బ్యాట్తో కానీ రాణించగలడు కాబట్టి తను కూడా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఒక క్విక్ 50 అయితే చేశాడు. కాబట్టి గ్లెన్ ఫిలిప్స్తో కూడా మన బౌలర్స్ అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక నెంబర్ 7లో మైకెల్ బ్రేస్వెల్. నిజంగా మైకెల్ బ్రేస్వెల్ అయితే ఈ టోర్నమెంట్లో చాలా ఇంప్రెసివ్గా అయితే పర్ఫామ్ చేస్తున్నాడు, ముఖ్యంగా బాల్తో. కాబట్టి మన బ్యాట్స్మెన్స్ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి మైకెల్ బ్రేస్వెల్తో. ఇక నెంబర్ 8లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అయితే టీంలోకి వస్తాడు. శాంట్నర్ కనుక చూసుకుంటే టీమిండియా బ్యాట్స్మెన్ పై మంచి రికార్డ్ అయితే ఉంది. విరాట్ కోహ్లీని చాలాసార్లు ట్రబుల్ చేశాడు. అలాగే మన టీంలో ఉన్న రైట్ హ్యాండ్ బ్యాటర్స్ అందరినీ కూడా ట్రబుల్ చేయగలడు. అంతేకాకుండా మన టీంలో టాప్ 5లో అందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు కాబట్టి మిచెల్ శాంట్నర్ని ఎలా ట్యాకిల్ చేస్తారో చూడాలి. ఇక నెంబర్ 9లో కైల్ జేమ్సన్ అయితే టీంలోకి వస్తాడు. జేమ్సన్కి కనుక చూసుకుంటే ఆ హైట్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 10లో విలియం రూక్, అలాగే నెంబర్ 11లో మ్యాట్ హెన్రీ అయితే టీంలోకి వస్తారు. ఇక్కడ న్యూజిలాండ్ టీంలో కనుక చూసుకుంటే టిమ్ సౌదీ, లాకీ ఫర్గూసన్ మరియు ట్రెంట్ బౌల్ట్ లాంటి బౌలర్స్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అనేది స్ట్రాంగ్ గానే ఉంది. మ్యాట్ హెన్రీ అయితే మనకి పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేయగలడు. అలాగే కైల్ జేమ్సన్ కి హైట్ అడ్వాంటేజ్ అయితే ఉంది, తను కూడా బాగానే బౌలింగ్ చేయగలడు. విలియం రూక్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇక స్పిన్ బౌలింగ్ లో కనుక చూసుకుంటే వాళ్ళలో కూడా క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు అందరూ. మిచెల్ శాంట్నర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్ అని చెప్తాను నేను అడిగితే వరల్డ్ లో. ఇక అలాగే మైకెల్ బ్రేస్వెల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే గ్లెన్ ఫిలిప్స్ కూడా బాగానే బౌలింగ్ చేయగలడు. అలాగే రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు కూడా స్పిన్ బౌలింగ్ చేయగలరు. కాబట్టి న్యూజిలాండ్ టీంలో కూడా టీమిండియాలో లాగానే ఎక్కువ మంది ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే న్యూజిలాండ్ టీంలో నెంబర్ 9 వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ ఉంది. మనకన్నా నెంబర్ 8 వరకు అయితే ఉంది బ్యాటింగ్ డెప్త్, కానీ న్యూజిలాండ్ టీంలో నెంబర్ 9 వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ ఉంది. కాబట్టి న్యూజిలాండ్ టీంతో అంత ఈజీ అయితే కాదు. న్యూజిలాండ్ టీంని ఇబ్బంది పెడుతున్న ఒకే ఒక అంశం ఏంటంటే కేన్ విలియమ్సన్ ఫామ్. తన ఫామ్లోకి వచ్చేస్తే ఇంకా న్యూజిలాండ్ టీం మొత్తం సెట్ అయిపోద్ది. ఇక్కడ న్యూజిలాండ్ టీంని మాత్రం ఏ మాత్రం కూడా లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి న్యూజిలాండ్ గతంలో ఎన్నోసార్లు మనకి షాకులు ఇచ్చింది. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో కానీ, అలాగే 2021 WTC ఫైనల్లో కానీ, ఈ 2 సందర్భాల్లో న్యూజిలాండ్ టీంకి వర్షం కూడా హెల్ప్ చేసింది. అలాగే 2021 T20 వరల్డ్ కప్లో ఒక మస్ట్ విన్ మ్యాచ్లో కూడా మనల్ని అయితే న్యూజిలాండ్ టీం ఓడించింది. కాబట్టి న్యూజిలాండ్తో మనకి ఎప్పుడు సమస్యలే. బ్లాక్ క్యాప్స్ మనకి ఎప్పుడు అడ్డుపడుతూనే ఉన్నారు ICC టోర్నమెంట్స్లో. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. రేపు మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే ఖచ్చితంగా 2 టీమ్స్కి అయితే 50-50 ఛాన్స్ ఉంది. కాకపోతే టీమిండియాకి కాస్త ఎడ్జ్ అయితే ఉంది. అది ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఆల్రెడీ మనం 2 మ్యాచ్లు ఆడాం కాబట్టి ఇక్కడ కండిషన్స్ మనకి బాగా అలవాటు అయిపోయాయి. అలాగే మనకి ఈ గ్రౌండ్లో యాంగిల్స్ కూడా మనకి తెలిసిపోయాయి. అంతేకాకుండా మనకి ఈ గ్రౌండ్లో గతంలో ఎన్నో IPL మ్యాచ్లు ఆడాం. ఇక్కడ వెదర్ కండిషన్స్ కనుక చూసుకుంటే మనకి ఇండియాలో ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ దుబాయ్లో కూడా అంతే అలాగే ఉంటుంది. కాకపోతే కాస్త వేడిగా ఉంటుంది. అయినా కానీ అక్కడ స్పిన్ పిచ్లు ఆడి మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి రీసెంట్గా మన ప్లేయర్స్ స్పిన్ సరిగ్గా ఆడకపోయినా కానీ అయినప్పటికీ కూడా దుబాయ్లో కాస్త అలవాటు పడ్డారు అక్కడ స్పిన్ ఆడటానికి. కాబట్టి పిచ్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకుంటే టీమిండియాకి మాత్రం ఖచ్చితంగా కాస్త ఎడ్జ్ ఉంది అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అయితే 2 టీమ్స్లో మాత్రం అయితే ఖచ్చితంగా ఈక్వల్గా ఉందని చెప్తా. కాకపోతే మనకి కాస్త స్లైట్ ఎడ్జ్ అయితే ఉంది, అది కూడా కండిషన్స్ని బట్టి. రేపు మ్యాచ్ గెలుస్తామా ఓడిపోతాం అనేది కాదు ముఖ్యం. మనకి రేపు మనకి సెమీఫైనల్ ఇంపార్టెంట్. దానికి సెమీఫైనల్కి వెళ్లే ముందు మన ప్లేయర్స్ అందరూ కంప్లీట్గా టెస్ట్ అవ్వాలి. మన టీంలో ఏమైనా లోటుపాట్లు కనుక ఉంటే అన్ని ఇప్పుడే బయటపడాలి. అంతే తప్ప రేపు సెమీఫైనల్లో మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్స్పోజ్ అయితే మాత్రం అప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి ఈ మ్యాచ్ గెలవటం ఓడిపోవటం అనే దానికంటే కూడా మన టీంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.